ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ బిగిన్ అయ్యాక ఫస్ట్ మ్యాచ్ చూసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళని నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఆ మ్యాచ్ ఫుల్ వన్ సైడ్ జరిగింది. ఎవరు గెలుస్తారు మ్యాచ్ ఆడినప్పుడు అర్థమైపోయింది మనకి. ఎందుకంటే మన బౌలింగ్ ఎంత బాగా చేసాము, ఫీల్డింగ్ ఎంత బాగా చేసాము, బ్యాటింగ్ ఎంత బాగా చేసాము, అన్ని డిపార్ట్మెంట్ మనమే అసలు దున్నేయడంతో ఆ మ్యాచ్ గెలిచాం, హ్యాపీ ఉంది. కాకపోతే పిల్లి మిస్ అయింది T20 మ్యాచ్లో అనిపించింది. దాన్ని ఆ లోటు తీర్చడానికి చెన్నైలో ఆడారు మరి మన వాళ్ళు. ఇక్కడ చెన్నైలో మ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే చెన్నై పిచ్. అక్కడ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది 2. IPL మ్యాచ్లు చాలా జరిగింది. మన IPL మ్యాచ్ కూడా చూసుకుంటే అక్కడ స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు, పేసర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ పేసర్లు ఎక్కువ వికెట్లు తీసింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ మంది పేసర్లతో వస్తే మన వాళ్ళు ఏంటంటే చెన్నై కదా స్పిన్కి ఉపయోగపడుతుంది అని చెప్పి స్పిన్నర్లను తీసుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే T20లో ఓవర్లు తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో స్పిన్ పిచ్చే, కానీ అది వన్ డేలోనో టెస్ట్లోనో అనుకోండి, ఒకరోజు 20, 30, 40, 50 ఓవర్లు. అన్ని ఓవర్లో మనం ఒక 20 ఓవర్స్ అయిపోయాక బంతి కొంచెం మెత్తబడిద్ది, అప్పుడు స్పిన్ కోసం ట్రై చేసుకోవచ్చు. T20లో అంత ఉండదు కదా, కానీ స్పిన్కి ఉపయోగపడుతుంది. కానీ పేసర్లు బాగా ప్రభావం చూపిస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు బంతి కొంచెం గట్టిగా ఉంటుంది, దున్నేస్తారనమాట. మనకి చెన్నై సూపర్ కింగ్స్ అందుకే కదా అక్కడ ఆర్ట్ బీభత్సం గెలిచేది. వాళ్ళు పేసర్లు ఎక్కువ గెలిపిస్తారు. అందుకని చెప్పి ఆ నమ్మకంతోనే జోస్ బట్లర్ కూడా పేసర్లని ఆల్రౌండర్లు తీసుకొని దిగాడు. అయిపోయింది. తర్వాత మన వాళ్ళు బౌలింగ్ కూడా చేశారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ సూపర్ చేసరికి ఇంకా అయిపోయింది. 125 టార్గెట్ చేసేస్తా అనుకున్నాము. అక్షర్ పటేల్ కూడా వచ్చి 180 ఈజీ కొట్టచ్చు, ఇక్కడ 160 కొట్టేస్తాను, దునేస్తాం అన్నాడు. దాంతో ఈ మ్యాచ్ వన్ సైడ్ అనుకున్నాం. ఏం తిప్పారు అది మ్యాచ్. సంజు శాంసన్ ఆడుతూ అనుకుంటే సంజు శాంసన్ని రోహిత్ శర్మకి ఎలాంటి ప్లాన్ వేస్తారో పుల్షాట్ కోసం, అలా పుల్షాట్ ప్లాన్ వేసి మరీ అవుట్ చేశారు. అప్పుడు జస్ట్ ఆ బంతి ముందే ఫీల్డర్స్ని థర్డ్ మ్యాన్లో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి తను ఇక్కడ పంపించి షార్ట్ పిచ్ బాల్ వేస్తారు. తను అట్టే కొట్టి అక్కడే ఒకటి. ఇంకా అభిషేక్ శర్మ గురించి మనం తక్కువ మాట్లాడదు, ఎందుకంటే తను ప్యూర్ IPL బ్యాటర్ అన్నమాట. తనకి ఏం తెలియదు, ఈ పిచ్ అనవసరం, ఏమనవసరం, వచ్చానా బాధలని ట్రై చేస్తా, బాధేమనుకో బాధేస్తాను, కుదరలేదనుకో ఒకటే వెళ్ళిపోతాం, బంతులు వేస్ట్ చేయండి. మనం మామూలుగా మ్యాచ్ చూసేటప్పుడు చాలా జనరల్ ఫ్యాన్స్ ఉంటాం కదా, జనరల్ ఫ్యాన్స్ మనం అదే అంటాం. వాడు వచ్చాడు బంతులు తినడం ఎందుకు, ఆడితే ఆడాలి లేకపోతే వెళ్ళిపోవాలని ఆ మెంటాలిటీతో ఆడితే అవుట్ చేశారు. సో మనం తన నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఫైర్ బ్యాక్ సాధించాలి. ఏదైనా ప్రతి బంతిని భారీ సిక్స్ కొడదాం అనుకుంటే అవుట్ అయిపోవడం అంతే జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ మనం చెప్పుకోవాల్సిన మనం తెలపడం, తను 40 బంతుల్లోనే సెంచరీలు కొట్టేసారు సౌత్ ఆఫ్రికాలో. తను కూడా అందరిలో ఇంకా దుమ్ము దులిపేసి బ్యాట్స్మెన్ అందరూ ముద్రేసేసారు. కానీ అట్లా కాదు, పరిస్థితిని తట్టుకొని అంచనా చేసుకుని ఆడాలి అని తను అర్థం చేసుకున్నాను. నేను లాస్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా నేను చాలామందితో మా ఫ్రెండ్స్తో కానీ వీడియో చేసినప్పుడు కూడా అన్నా ఏమంటే రోహిత్ శర్మ మనకు దొరికేస్తాడు ఈజీగా IPL పుణ్యమా అని చెప్పి. అంటే ఈ మ్యాచ్ ఏ స్టేజ్లో ఉన్నా సిక్సర్ కొట్టగలడు, ఎన్ని సిక్స్లు అంటే అన్ని సిక్స్లు కొట్టగలడు రోహిత్ శర్మ. అలాంటి ప్లేయర్స్ మనకి IPL వల్ల చాలామంది దొరికేస్తారు. మనకి ఎప్పటికైనా ప్రాబ్లం ఏంటి అంటే విరాట్ కోహ్లీ T20లో ఏమాడతాం చాలామంది అంటారు. కానీ విరాట్ కోహ్లీ పీక్స్లో చూడండి, తను ABDLs కొట్టిన షాట్లు కొట్టేవాడు, గేల్ కొట్టిన షాట్లు కొట్టేవాడు. అందుకని చెప్పి ఓన్లీ షాట్స్ కొట్టేవాడు. మ్యాచ్తో టక్కటక్క 3 వికెట్లు పోయినాయి అనుకుంటే అరే 3 వికెట్లు పోయినా జాగ్రత్తగా ఆడాలి, మ్యాచ్ డీప్ తీసుకెళ్ళాలి. మనకి ధోని ఉన్నాడు కదా, ధోని ఎప్పుడు తన ప్లేయర్స్కి ఇచ్చే అతి పెద్ద సలహా ఒకటే T20s మ్యాచ్ని 18వ ఓవర్ దాకా తీసుకెళ్ళండి. చివరి 2 ఓవర్లో 30 కొట్టాలి అనున్నా సరే కొట్టేస్తాం, కానీ 18వ ఓవర్ దాకా మ్యాచ్ చేయాలింది అనిపించకూడదు. అదే మెయిన్ ఎయిమ్తో ఆడాలి మనం అని చెప్పి ధోని చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. దాన్ని ఫాలో అయ్యాడు కోహ్లీ. అంటే లాస్ట్ 14 ఓవర్ ఉంటుంది కదా, ఆ ఓవర్లోకి తీసుకెళ్ళండి. ఆ టైంకి వెళ్ళేసరికి మనకి ఓడిపోయాం, ఓన్లీ బౌలర్లే ఉన్నారు బ్యాటింగ్ చేస్తా అన్నట్లు ఉండకూడదు. ఆ టైంలో కూడా ఒక్కలన్నా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉండాలి, కుదిరితే ఇంకో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మనకి అందుబాటులో ఉండాలి, ఒకవేళ తను అవుట్ అయినా సరే ఆడడానికి. అలాంటి పొజిషన్లో ఉంటే మ్యాచ్ ఏదో ఒకటి చేసి T20 గెలిచేస్తారు. అలా తీసుకెళ్లే ప్లేయర్ ఏడి, వచ్చామా బాధ్యమా వెళ్ళిపోయామా అందరూ ఇలానే ఆడితే మ్యాచ్ డీప్ తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు? సంజు శాంసన్ తీసుకెళ్తాడు, కానీ తను ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడతాడని గట్టిగా ఎవరు చెప్పలేరు. ఫస్ట్ నిలబడడానికి ట్రై చేస్తాడు, నిలబడితే ఆడేస్తాడు. నిలబడలేదనుకోండి సంజు శాంసన్ లేనట్టు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చామా బాధ వెళ్ళిపోయానట్టు.
కొంచెం హార్దిక్ పాండ్యా మీద కొంచెం నమ్మకం ఉంది నాకు, నిలబడి ఆడతాడని చెప్పి. ఈ ఈ మధ్య రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్, ఇప్పుడు విజయ్ హజారే మాటలు బాగా ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో తన అంతగా బాధ్యత తీసుకుని ఆడేది లేదు, అవసరం రాలేదు తనకి. ఇప్పుడు ఏమైందంటే తను కూడా ఇప్పుడు సీనియర్ ప్లేయర్ అయిపోయాడు T20 గ్రూప్. కోహ్లీ, రోహిత్ శర్మ వెళ్ళిపోయారు కదా, తన ఆ బాధ్యత తీసుకుంటా లేదని నాకు డౌట్ ఉండేది. ఈ మ్యాచ్లో రెండిట్లో కూడా పెద్దగా, రెండో మ్యాచ్ బ్యాటింగ్ వచ్చాడు, ఫస్ట్ మ్యాచ్ రాకుండా బాధ్యత తీసుకున్నట్టు ఏం కనిపించలేదు, 40 అవుట్ అయిపోయాడు. ఈ బాధ్యత తీసుకున్నాడు ఎవరు, అదే టాప్ ఆర్డర్లో ఎవరో ఒకరు ఉండాలని నేను అనుకుంటా వచ్చాను అనమాట. నువ్వు సూర్యకుమార్ యాదవ్ కూడా బాధేశారు. అలాంటి టైంలో నేను సౌత్ ఆఫ్రికాలో చూసినప్పుడు అనుకున్నాను అనమాట, తను కొంచెం అన్ని షాట్స్ ఆడుతున్నాడు, క్లాసిక్ షాట్స్ ఆడుతున్నాడు, ఐపీఎల్లో ఇన్నోవేటివ్ షాట్స్ ఆడుతున్నాడు. సో తను కనుక సరిగ్గా ఎట్లా నిలబడి మ్యాచ్ను కూడా అర్థం చేసుకుంటే తిలక్ వర్మ కోహ్లీని రిప్లేస్ చేస్తాడు, నెక్స్ట్ కోహ్లీ మనకి తనే అని నేను అనుకున్నాను. ఈ మ్యాచ్ చూశాక, చెన్నై మ్యాచ్ చూశాక నాకు ఆ నమ్మకం వచ్చేసింది అనమాట. అవసరమైతే ఎంతైనా కొంచెం 200 చేజ్ చేయాలి సరే, చేజింగ్లో ఒకవైపు నేను నిలబడతాను, అవతల నిలబడితే చాలు మ్యాచ్ గెలిచేస్తానే హోప్ ఇచ్చాడు అన్నమాట. అందులో చాలామంది నెక్స్ట్ కోహ్లీ మనకి తిలక్ వర్మే అంటున్నారు. రోహిత్ శర్మ మనకి చాలామంది దొరుకుతారు, చాలామంది రోహిత్ శర్మ తక్కువ చేస్తుంది. రోహిత్ శర్మ ఏ మ్యాచ్లో ఏ పొజిషన్లో వచ్చినా సరే, ఎలాంటి టైం కూడా సరే 6లు 4లు బాధేస్తుంది. ఆ టాలెంట్ ఐపీఎల్ వల్ల చాలామంది దాన్ని నేర్చుకుంటున్నారు. సో మనకి రియాన్ పరాగ్ మీద అందరూ కొట్టేస్తారు, 6లు 4లు కొట్టడానికి రెడీగా ఉన్నారు. అవుట్ అయిపోతావు, బాధేస్తాను. అయితే మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని తీసుకెళ్ళాను. తన నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇలానే ఆడుతూ ఉంటే ఫ్యూచర్లో మన టీమిండియాకి నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట T20 సెకండ్. ఇదే ఫామ్ కొనసాగితే వన్డేలు కూడా ఆడుతుంది. టెస్టులు ఇప్పుడే ఏం చెప్పలేదు తన గురించి, డొమెస్టిక్లో పర్లేదు బాగా ఆడాడు, కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇలానే ఆడతారా టెస్టుల్లో అని చెప్పి గట్టిగా మనం చెప్పలేము. కానీ ఛాన్స్ ఇస్తే ఆడతాడు. జైస్వాల్ కూడా ఐపీఎల్ నుంచే వచ్చాడు, జైస్వాల్ కూడా ఐపీఎల్లో చూస్తే తను T20లో టీం ఆడ తీసుకున్నాడు. ఇప్పుడు టెస్టులో తను బెస్ట్ అయ్యాడు, ఆస్ట్రేలియాలో తనే బెస్ట్ ప్లేయర్ మనకి. అలానే తిలక్ వర్మ కూడా అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అయితే మాత్రం మనకు ఒక రోహిత్ శర్మ, కోహ్లీ దొరికేసాడు. జైస్వాల్ చెప్తుంది, జైస్వాల్ నాడు మనకి సంజు శాంసన్ కూడా నన్ను అడిగితే సంజు శాంసన్ రోహిత్ శర్మకి పర్ఫెక్ట్ వారసుడు అనమాట. తనలానే క్లాస్ బ్యాటింగ్ చేయగలడు, తనలానే ఏ బంతినైనా సిక్సర్ కొట్టగలడు, ఏ పొజిషన్లో ఆడగలడు T20s. కానీ సంజు శాంసన్ ఒక విధంగా రోహిత్ శర్మకి వారసుడు అయితే ఓపెనింగ్ చేస్తే ఇంకా సెంచరీ చూస్తున్నాం కదా. కోహ్లీ కూడా దొరికేసాడు. ఇంకా వీళ్ళిద్దరు కానీ గట్టి నిలబడితే మన నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అయినా మనం బాధేస్తాం. నా ఫోకస్ మాత్రం వీళ్ళిద్దరి మీద ప్రస్తుతానికి, తిలక్ వర్మ, సంజు శాంసన్, నెక్స్ట్ రోహిత్ శర్మ, నెక్స్ట్ విరాట్ కోహ్లీ. నేనైతే వీళ్ళిద్దరే ఆ ప్లేస్ని భర్తీ చేయగలరు అనుకుంటున్నా. మీరు ఎవరన్నా సరే వాళ్ళు కాదు వీళ్ళు నెక్స్ట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళు రిప్లేస్ చేస్తారు, వీళ్ళు టాలెంటెడ్, వీళ్ళే నెక్స్ట్ బిగ్ థింగ్ అని మీరు అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. తెలుసుకోవడం తప్పేం లేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము వస్తున్నప్పటి వరకు బాయ్.